ఏ పార్టీ అధికారంలో ఉంటే గత ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ కార్యకర్తలకే సంతకాలు పెట్టి కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు పోయినా కూడా పార్టీ కండువా ఏపించే చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసింది. వాళ్ళ కళ్యాణ ఏ పార్టీ అధికారంలో ఉంటే గత ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ కార్యకర్తలకే సంతకాలు పెట్టి కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు పోయినా కూడా పార్టీ కండువా ఏపించే చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసింది. కానీ మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పార్టీలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి ఎక్కడ సంతకం పెట్టాలని సంతకం పెడుతున్నాం. వాళ్ళ కళ్యాణ లక్ష్మి కూడా మనం వాళ్ళకు అందరి ముందే బాబాటకి ఇచ్చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పని కాదు. ఎలక్షన్లు అప్పుడే మనకు రాజకీయాలు ప్రతిసారి. ఇప్పుడు నాకు తెలిసి నిజమైన కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఇక్కడ గడప చుట్టూ నాకు తెలిసి గతంలో వచ్చినా ఆయన రానివాడు. ఎందుకంటే అక్కడ గేట్ దగ్గరే కండువా కప్పుకొని రావాల్సి వస్తుంది. కరెక్టేనా? అటువంటి నియమ నిబంధనలు ఏమీ లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడు ఏదైనా వైద్యం చేయించుకోవడానికి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి కాగితాలు ఇస్తే వెంటనే ప్రభుత్వానికి పంపిస్తున్నాం. పంపించి వెంటనే అవి రాగానే ఇచ్చేస్తున్నాం. చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు, సార్ మనోడు కాదు, మన పార్టీ వాడు కాదు. సరే, ఓట్లప్పుడు పార్టీలు ఏది ఏమైనా వాస్తవానికి ప్రతి ఒక్కరూ